వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య హత్య జరిగింది. ఆ హత్యకు టీడీపీయే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద చాలా వ్యాఖ్యలు చేశారు. అవి ఖచ్చితంగా అనుచిత వ్యాఖ్యలే. ఒకసారి వ్యాఖ్యలు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి నిలబెడతాం. దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా పోలీసులు కూడా ప్రభుత్వంలో ఒక భాగం. పోలీసులకు చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చినా కూడా మరి అనిత చెప్తూ ఉన్నారు, హోంమంత్రి గారు, ఒక 1100 మంది పోలీసులను అక్కడ కేటాయించాము, మేమేం వివక్ష చూపించలేదు అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వాచ్మెన్లలా పోలీసులు పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ నాయకులు చెప్పినట్టుగా అధికారులను నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెజర్స్ ఉంటుంది. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో పర్యటించేటప్పుడు పోలీసులు ఏ రకంగా అడ్డుకున్నారో చూసాం. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారిని ఎలా అడ్డుకున్నారో చూసాం. ఆయన మైకును కూడా లాక్కుని పట్టుకెళ్ళిపోయిన పరిస్థితి ఒక డిఎస్పీ లోకేషే అన్నారు, గతంలో లోకేష్ గారే అన్నారు. అంటే వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్స్ ఉండవచ్చు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, వాచ్మెన్లా పనిచేస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పి. నిజంగా మీకు కానీ, ఎందుకంటే మీరు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు కాబట్టి, మీకు కానీ లేకపోతే మీ అధినేతకు కానీ లేకపోతే మీ పార్టీలో ముఖ్య నాయకులకు కానీ వాచ్మెన్లా పోలీసులు పనిచేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణకి మీ సమాధానం ఏంటి? అసలు ఆయన మాట్లాడిన మాటలో ఒకసారి ఆయన చూసుకుంటే అర్థం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే పోలీసు కావాలి. ఈయన మన డాక్యుమెంట్ ఉంటది కదా, చిడతల టీం, ఆ చిడతల టీం రోజు మాకు సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి కానీ. ఈయనకి భయం, ఆయన వస్తున్న ప్రతిసారి అధికారం ఉన్నప్పుడు చెట్లన్నీ నరికించేయడం, మరి ఎవరన్నా చెట్ల మీద పడిపోతారని భయం ఏంటో పరదాలు కట్టించేయడం. అంటే ఈయన వాష్రూమ్కి వెళ్తే పోలీసులు కావాలా, పక్కన ఆ పక్క ఈ పక్క గాని వాష్రూమ్కి వెళ్ళినా పోలీసులు మాకు సరిపోలేదు, మాకు సెక్యూరిటీ సరిపోలేదని వాగుతూ ఉంటారు వీళ్ళు. మరి అలాంటి పోలీసులు వీళ్ళకి చులకనగా వీళ్ళు ఏం చెప్తే చేయగలనే భావన, బట్టలు ఉడుతూ ఉంటారు, ఏమంటారు వీళ్ళకి. ముఖ్యంగా నాకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురైందండి. మా అమ్మగారు చెప్తా ఉంటాడు, ఒరే బాబు ఎదురు చూసుకో, దేనికి వెళ్ళారు ఎదురు చూసుకో అని చెప్పి. నేను పొరపాటున అసెంబ్లీలో కాల్ పెడుతున్నప్పుడు నేను ఎదురు చూసుకోకుండా అసెంబ్లీలోకి వెళ్ళిపోయాను. నల్ల కండువా వేసుకుని ఓ నల్లపిల్లిలాగా జగన్మోహన్ రెడ్డి ఎదురయ్యాడు ఆయన. ఏమండి, ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే 36 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపేశారన్న తర్వాత బాబు వాళ్ళ పేర్లు వివరాలు చెప్పాయి అని ఢిల్లీలో అంటే ఆ నెత్తి వచ్చింది ఆయనకి. ఆయనకి ఎక్కువ ఊహించని ప్రశ్న అడుగుతున్నప్పుడు నెత్తి వచ్చేస్తా ఉంటది అతను. ఆ నెత్తి వచ్చేసి మన బాబా అని చెప్పేసి ఆయన ఈ రోజు సరే చెప్పాలి కదా. ఆయన ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసిన 56 మంది చనిపోయారు, చంపేశారు తెలిసిన వాళ్ళు అన్నారు. వాళ్ళ పేర్లు చెప్పాయంటే ఇద్దరు పేర్లు పోయాడు. వీళ్ళకేం అవగాహన ఉండదు, ఏదో మాటలతో బెదిరించేద్దామని అనుకుంటా ఉంటారు. ఎవరు భయపడతారండి వీళ్ళు పనుల్లో, వీళ్ళు చేసే మాటలు, వీళ్ళు చెప్పే మాటల్లో నిజాయితీనప్పుడు ఎవరు వీళ్ళు మాటలు పట్టించుకుంటారండి? బఫూన్లో చూస్తున్నారు వీళ్ళందరినీ కూడా. ఈ రోజున నేను చెప్తున్నాను కదా, కొన్ని కోరస్ టీం పెట్టుకుంటారండి, భజన
ఈ భజన బ్యాచ్ నెలనే పులివెందుల పులి సింహం ఇవన్నీ చెప్తుంటాడు. ఈయన ఫీల్ అయిపోతాడు. ఈయన పులి సింహం అంటే రాజకీయాల్లో ఈ నిజంగా సింహం పులి అయితే రావాలా, అసెంబ్లీకి రాడాయన ఎందుకు రాడు? ఆయన విమర్శ స్వీకరించలేదు. మీరు హోదా ఇవ్వట్లేదు కదా, మరి మీరు హోదా ఇవ్వట్లేదు కాబట్టి స్వీకరించాలా. మీరు హోదా ఇవ్వట్లేదు కాబట్టి ప్రతిపక్ష నేత హోదా రావట్లేదని ఆయన చెప్తున్నారు కదా. ఆయన మొహం ఆయనకి ఏం తెలుసండి, ఎంతకి ఇస్తారండి? మొన్నసారి 23 సీట్లు 23 సీట్ల నుంచి 5 సీట్లు తీసేస్తే ప్రతిపక్షం ఉండదని చెప్పి మాట్లాడి ఈయనే ఈ అడుక్కుని బాబుతో ఏంటండి, ఈ అడుక్కుని బ్యాచ్ ఏంటండి, బాబు అని అడుక్కుంటాడా ఆలీలాగా, ఈ పోలీలో ఆలీలాగా. ఆయన పరిస్థితి అంతే. ఆలీ కూడా ఇలాగే వీళ్ళ నుంచి జాయిన్ అయ్యాడు. ఏమైంది బాబు అని అడుగుతున్నాడు రోడ్ల మీద. ఎందుకండి వీళ్ళు అందరూనే ఏం మాట్లాడతారండి వీళ్ళు? అసలు రూల్ తెలుసుకోకుండా మాట్లాడతారు వీళ్ళు. అసలు వీళ్ళకి ఏం కాదండి, ప్రతిపక్ష హోదా కాదు, ఈ అవినీతి మీద గత ప్రభుత్వ పాలన మీద ప్రశ్నలు విమర్శను పట్టుకోలేడు. ఏమని ఆ విమర్శలు మనం బాగుపడటానికి సాస్తాయేమో, విమర్శలు స్వీకరించాలి, సరైన విమర్శలు అనే జ్ఞానం ఉండదు వీళ్ళకనే. ఎందుకు వచ్చిందిలేండి వీళ్ళు ఎంత మాట్లాడుకుంటే తక్కువ, వీళ్ళు చేసే వ్యాఖ్యలు జనం చేరుకుంటున్నారని వీళ్ళకి అర్థం అవట్లా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మొత్తం ప్రతి భూములు కూడా వీళ్ళు హస్తగతం చేసుకుందామని ఇలా వెళ్తా ఉంటాడు అంట. దారిలో ఇలా వచ్చితే 20 ఏళ్ళు పడిపోద్ది అంట.